పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానమిచ్చింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది భారత్ రక్షణ శాఖ. ఈ దాడిలో పాకిస్తాన్తో పాటు పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ సైన్యం చేసిన దాడులో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లోని బావల్పూర్ లోని మల్కాజ్ సుబాన్ అల్ ప్రాంతంలో ఈ హెడ్ క్వార్టర్స్ ఉంది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడి నుంచే శిక్షణ పొందారు. అలాగే మసూద్ అజర్ అధీనంలో ఉన్న ఈ టెర్రర్ క్యాంప్ ని టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేసింది భారత్ ఆర్మీ. ఇక జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, ముఫ్తీ అబ్దుల్ రావుత్ అజర్ తో కలిసి ఈ శిబిరం నుంచే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మసూద్ అజర్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత్ ఆర్మీ మిసైల్ దాడికి దిగింది. బావల్పూర్ లోని ఉగ్ర స్థావరాలపై మొదటి దాడి చేసింది ఇండియా. 30 మంది టెర్రరిస్టులను మట్టిపెట్టింది. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ మిసైల్ దాడికి పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. 6 చోట్ల దాడులు చేసి 24 క్షిపణులతో భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సామాన్యులు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందారని, 33 మంది గాయపడినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతుందని మనకు కూడా తెలుసు. ఈ విషయంపై ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.